Good morning everyone. My name is Mani, Department of Commerce and Management. Today now I am discussing about the Unit 3 in Indian banking system, that is the chapter name Innovations in Banking. Coming to the topics of in third chapter, meaning of electronic banks and electronic banking advantages, disadvantages, offshore banking merits and demerits, mobile banking and their services, real-time gross settlement, that is RTGS, NEFT, and advantages, disadvantages of internet banking, different types of debit cards. These are the topics available in the third unit. So first of all, ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసే ముందు చిన్న ఇంటిమేషన్ అండి. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అయినా లేదా మొబైల్ బ్యాంకింగ్ సంబంధించి అయినా నవేడేస్ ఏదైనా ఇంటర్నెట్ సర్వీస్ని మొబైల్ త్రూ వాడుకుంటున్నారు కాబట్టి పెద్దగా పాయింట్స్ అనేవి వేరియేషన్ అనేవి ఉండవు, కొంచెం సిమిలర్గా ఉంటాయి. బట్ అవి ఎలా ఉంటాయి, టాపిక్స్ ఏంటి అనేది మనం ఒకసారి వన్ బై వన్ మాట్లాడదాం. ఫస్ట్ టాపిక్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. సో నవేడేస్ electronic banking, that is e-banking, is the usage is very high. So previous days లో ఎలాంటి బ్యాంకింగ్ సంబంధించి సర్వీసెస్ వాడుకోవాలి అంటే త్రూ విజిటింగ్ ఆఫ్ ద బ్యాంక్ని విజిట్ చేసి ఆ సర్వీసెస్ అనేవి మనం పొందగలిగే వాళ్ళం. బట్ నవేడేస్ అలా కాదండి. మనకు బ్యాంకింగ్ రిలేటెడ్ ఏ సర్వీసెస్ అయినా త్రూ మన మొబైల్ ఫోన్లోని ఇంటర్నెట్ ద్వారా లేదా ఎలక్ట్రానిక్ సర్వీసెస్ వల్ల, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఉండడం వల్ల డైరెక్ట్గా మన మొబైల్లో ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని సర్వీసెస్ అన్నీ వాడుకుంటున్నాం. లేదా బై యూజింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏదైనా సరే మనం బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ వాడుకోవచ్చు. సో దాన్ని మనం ఒక అబ్రివేషన్ రూపంలో మాట్లాడుతుందామండి. ఈ బ్యాంకింగ్ ఈజ్ ఎ బ్లాంక్ term used to indicate a process through while internet and allowed to carry out personal and commercial bank transactions using electronic and telecommunication networks, and such as like pay bills, transferring funds, registering of new accounts, and all the etc. Transactions are completely used from our smartphones or laptops or any electronic devices. రైట్. సో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే ఏంటి అంటే త్రూ అవర్ ఎలక్ట్రికల్ డివైజెస్ ద్వారా మనం బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటినీ వాడుకుంటున్నాం. ఎగ్జాంపుల్ పే బిల్స్, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఫండ్స్, పేమెంట్స్ ఆఫ్ ఎనీ ఈఎంఐస్, ఎక్స్పెన్సెస్, వాట్ ఎవర్. సో దీంట్లో ఉన్న మెరిట్స్ ఏంటో మాట్లాడదాం. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్స్లో ఉన్న మెరిట్స్ చూడండి. మనము బ్యాంకుకు వెళ్ళి ఏదైనా బ్యాంకింగ్ సంబంధించి సర్వీసెస్ వాడుకోవాలి అంటే ఇట్స్ ఎ డిఫికల్ట్. బట్ కన్వీనియన్స్, కస్టమర్కి కన్వీనియన్స్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ డైరెక్ట్గా మనం ఉన్న చోట నుండి మన ఇంట్లోనే మన మొబైల్ ద్వారానో ల్యాప్టాప్ ద్వారానో బ్యాంకింగ్ సర్వీసెస్ వాడుతుంటున్నాం. సో ఫస్ట్ మెరిట్ ఏంటి అంటే కన్వీనియన్స్. సెకండ్ సర్వీస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీసెస్, ట్రాన్స్ఫర్ సర్వీస్ ఆర్ ఫండ్స్. బ్యాలెన్స్ ఎవరికైనా పంపించాలి అంటే అమౌంట్ విత్డ్రా చేసి మనం తీసుకెళ్ళి వాళ్ళకి అమౌంట్ ఇవ్వవలసిన అవసరంలా డైరెక్ట్గా మన అకౌంట్ నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి త్రూ ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. అండ్ మానిటరింగ్ సర్వీసెస్, మన అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ ఏదైనా చెక్ చేసుకోవాలన్నా, బ్యాలెన్స్ ఎంక్వైరీ అయినా, ఫండ్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా, పేమెంట్ జరిగిందా లేదా, అమౌంట్ యాడ్ అయిందా, డిపాజిట్ అయిందా లేదా, ఈ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. మన ఇంట్లో నుంచే మన అకౌంట్ మొత్తాన్ని మానిటర్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ బిల్ పేమెంట్స్ నవేడేస్ మీరు చెక్ చేసి ఉంటాయండి. ఈవెన్ కరెంట్ బిల్లే కాదు, చిన్న చిన్న పేమెంట్స్ కూడా మనం త్రూ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారానే పేమెంట్స్ అనేవి చేస్తున్నాం. ఇదివరకు రోజుల్లో ఎప్పుడు 24 hours లేదా ఎంతో కొంత అమౌంట్ అనేది క్యాష్ రూపంలో క్యారీ చేసేవాళ్ళు. బట్ నవేడేస్ సేఫ్ సైడ్గా అకౌంట్లో క్యారీ చేస్తున్నారు. ఆ అమౌంట్ మొత్తాన్ని త్రూ ఆన్లైన్ ద్వారా పేమెంట్స్ ఏదైనా చేయాలి అంటే వాడుకుంటున్నారు. సో సర్వీసెస్ అనేవి అప్గ్రేడ్ అవడంతో జనాలు కూడా వాటి సర్వీసెస్ని త్రూ ఆన్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉండడం వల్ల వాడుకోగలుగుతున్నారండి. లాస్ట్ వన్ క్వాంటిటివ్ సర్వీస్, క్వాలిటీ సర్వీస్. సో ఎంత ఎఫిషియంట్ క్వాలిటీ ఉంటుందంటే మనం ఎంత పే చేయాలి అనుకుంటే విత్ అవర్ పర్మిషన్ ఓటీపీ సెండ్ చేసి లేదా పాస్వర్డ్ ఎంటర్ చేసి దెన్ పేమెంట్ చేయగలిగితేనే పేమెంట్. ఎవరు పడితే వాళ్ళు మన అకౌంట్ని యాక్సెస్ చేయడానికి ఉండదు. మనం ఏదైనా పాస్వర్డ్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేయకుండా ఉన్నంత వరకు కూడా
క్వాలిటీగా సర్వీసెస్ మొత్తాన్ని యాక్యురేట్గా వాడుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటి? జనరల్గా మాట్లాడుతుందామండి. చాలామంది నా అకౌంట్ ట్రాప్ చేశారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి, కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి డిసడ్వాంటేజెస్గా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ గురించి మాట్లాడతాం. లేదా మనం బ్యాంకింగ్ సంబంధించి ఎలక్ట్రానిక్ డివైజెస్లో వాడుతున్నప్పుడు ఎవరైనా ఆ పాస్వర్డ్ అనేది కాపీ చేయడం వల్ల, చూడడం ద్వారా మన ఫండ్ అనేది మిస్యూటిలైజ్ అనేది జరుగుతుంది. ఇట్లాంటి సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కొంత ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది డిసడ్వాంటేజెస్ అని చెప్పచ్చు. అండ్ సెకండ్, ల్యాక్ ఆఫ్ డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ బ్యాంకింగ్ ఆఫీసర్స్. ఇప్పుడు కస్టమర్స్కి మనకి ఎట్లాంటి పర్సనల్ ర్యాపో అనేది ఉండట్లా. త్రూ ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా మనం విత్డ్రాయల్స్ సంబంధించి ట్రాన్స్ఫర్సే కానీ, పేమెంట్సే కానీ, వెరిఫికేషన్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ త్రూ మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా చెక్ చేసుకుంటున్నాం. అదే మనం డైరెక్ట్గా ప్రీవియస్ డేస్లో ఏంటి, కస్టమర్ దగ్గరికి వెళ్ళి, బ్యాంక్లోకి వెళ్ళి, బ్యాంక్ ఎంప్లాయీని డైరెక్ట్గా మన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళం. అట్ ద సేమ్ టైం ఏదైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు అప్డేట్ చేస్తూ వచ్చేది. పర్సనల్ ర్యాపో అనేది తగ్గింది ఎంప్లాయీకి అన్ను కస్టమర్కి. దెన్ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం. సమ్ టైమ్స్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండి మనం పేమెంట్ అనేది చేసాము, అమౌంట్ అనేది డిడక్ట్ అయింది, కానీ అది మనకి పాస్బుక్లో అపీర్ అవ్వదు. లేదా డబుల్ టైం పేమెంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అన్నెసరీగా తెలియకుండా. ఇట్లాంటి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి జాగ్రత్తగా అరైజ్ అవ్వకుండా చూసుకోవాలి. దెన్ లాంగ్ ప్రొసీజర్ టు యాక్సెస్ ద బ్యాంకింగ్. లాంగ్ ప్రొసీజర్స్ టు యాక్సెస్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే, ఇప్పుడు మనము ఏదైనా బ్యాంకింగ్ యాప్ అనేది వాడుకొని ఆ యాప్ డౌన్లోడ్ చేసి అందులో రిజిస్టర్ అయ్యి నెఫ్ట్ సంబంధించి సర్వీసెస్ అన్నీ, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ యాక్సెస్ చేసిన తర్వాతే మనం ఆ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోగలం. డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి వెంటనే అవ్వదు, మొబైల్ నుంచి కానీ ల్యాపీ నుంచి అయినా. ఆ పర్టికులర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి దెన్ అప్పుడు మాత్రమే మనం ఆ సర్వీసెస్ని వాడాలి. లాస్ట్ వన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఆల్రెడీ కొంతమంది పెద్దవాళ్ళ గురించి మాట్లాడదాం. వాళ్ళకి టచ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ పెద్దగా యూసేజ్ అనేది వాటి యొక్క ఎలా యూస్ చేయాలనేది తెలియదు. ల్యాప్టాప్ అనేది ఎలా యూస్ చేయాలో తెలియదు. వాళ్ళందరూ ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ పొందాలంటే దే నీడ్ సమ్ ట్రైనింగ్. కొంత ట్రైనింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో కానీ ఒకటి చూడండి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ప్రతి పనిలోనూ ఉంటుందండి. అట్లనే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. బట్ ఏదైతే డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేసుకోగలిగితే వన్ ఆఫ్ ద అప్గ్రేడెడ్ ఫ్యూచర్ ఇట్స్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. ఇవి మనం కొంచెం కాన్షియస్గా, కేర్ఫుల్గా ఉంటే ఈ డిసడ్వాంటేజెస్ని మనం అవాయిడ్ చేయగలం, ఓవర్కమ్ చేయగలం. దెన్ అందువల్లనే ఈ నవేడేస్ ఈ బ్యాంకింగ్ సర్వీస్ ఆర్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి చాలా పాపులర్గా ఉన్నాయండి. సెకండ్, సో మనం ఇంకో టాపిక్లోకి వెళ్దామండి. ఈ బ్యాంకింగ్ సంబంధించి మెరిట్స్, డిమెరిట్స్ తర్వాత ఆఫ్ షోర్ బ్యాంకింగ్. సెకండ్ కాన్సెప్ట్ ఆఫ్ షోర్ బ్యాంకింగ్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఆఫ్ షోర్ బ్యాంకింగ్? ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు నేను మన కంట్రీలోనే కాకుండా బిజినెస్ అనేది వేరే కంట్రీలో కూడా చేస్తున్నా. ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్ అనేది నేను చేస్తున్నాను. అలా చేస్తున్నప్పుడు నేను వేరే కంట్రీలో కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తుంటే దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ షోర్ బ్యాంకింగ్. సో ఇప్పుడు నేను నార్మల్ రెగ్యులర్గా పర్సనల్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాను వేరే కంట్రీలో అంటే ఎవరు ఒప్పుకోరండి. ఎవరి కంట్రీలో వాళ్ళకి సంబంధించి అకౌంట్ అనేది ఆథరైజ్ చేస్తారు. బట్ బిజినెస్ పర్పస్గా మనం ఇండస్ట్రీస్ దాని లేదా బిజినెసెస్ అని వేరే కంట్రీతో కూడా బిజినెస్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. మనం బై హ్యాండ్ వెళ్ళి తీసుకెళ్ళి అమౌంట్ ఇవ్వం కదా. మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్, డిపాజిట్స్, విత్డ్రాయల్స్ జరుగుతూ ఉంటాయి. సో మన లోకల్ కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి ఫండ్స్ అనేది యూటిలైజ్ చేసుకోవడం, ఇట్లా ట్రాన్సాక్షన్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అదర్ కంట్రీలో కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారండి. దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ షోర్ బ్యాంకింగ్. వేరే మన కంట్రీలో ఉంటూ వేరే కంట్రీలో కూడా బ్యాంక్ అకౌంట్ని ఆథరైజ్ చేస్తే, ఓపెన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ షోర్ బ్యాంకింగ్. సింపుల్గా చెప్పాలంటే ఆఫ్ షోర్ బ్యాంకింగ్ అంటే అదే. మనం ఒక అబ్రివేషన్ ఏదైతే రాసుకున్నామో దాన్ని మాట్లాడదామండి.
Offshore banking means you conduct banking services with a financial institutions outside your country. Outside your country. To open an account with an offshore bank, you will need to provide proof of your identity and other documents. Bank also may require information on the secure of your deposits or source of your deposits. సో మనం ఏ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లోకల్ అయినా చూడండి, వితౌట్ డాక్యుమెంట్స్ ఆర్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ మనకి అకౌంట్ ఓపెన్ చేస్తారా? నో. దెర్ ఇస్ ఎ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం ఆఫ్షోర్ బ్యాంకింగ్ సంబంధించి ప్రాసెస్ కూడా ఫాలో అయితే మనం ఈజీగా అకౌంట్ అనేది యాక్సెస్ చేయొచ్చు. దెన్ ఆఫ్షోర్ బ్యాంకింగ్ సంబంధించి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటో మాట్లాడదాం. ఆబ్వియస్లీ మల్టీ కరెన్సీ బ్యాంకింగ్, మన కంట్రీలోనే అకౌంట్ ఉంది, వేరే కంట్రీల్లోనూ మనం బిజినెస్ చేయడం వల్ల అకౌంట్ ఓపెన్ చేసాం. ఆబ్వియస్లీ మనకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది మల్టీ కరెన్సీ అనేది ఛాన్సెస్ ఉంటుంది. సేఫర్ ఫర్ యువర్ మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా సెక్యూర్డ్గా ఉంటాయండి. ఎవరికి పడితే వాళ్ళకి ఆ ఫండ్ అకౌంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయరు. చాలా గోప్యంగా, జాగ్రత్తగా, సీక్రెట్గా మన అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తారు. దెన్ గ్రేట్ ఫర్ ట్యాక్స్ ఆప్టిమైజేషన్ అంటేనండి, నేను అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్స్ మీదో ఇంపోర్ట్స్ మీదో కంట్రీ డెవలప్మెంట్ సంబంధించి బిజినెస్ అనేది చేయడాస్తున్నాం. అలాంటి చోట కొంత ఆప్టిమైజేషన్ అనేది కూడా ట్యాక్స్ సంబంధించి మనకి అవైలబుల్ ఉంది. ఫ్లెక్సిబుల్ బ్యాంకింగ్, సో ఒక బ్యాంకింగ్ కదండి, రిమైనింగ్ బ్యాంకింగ్లతో కూడా మనం టైఅప్ అవుతూనే ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. సో బ్యాంకింగ్ ప్రొసీజర్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఈజీ మోల్డింగ్ అనమాట. ఫ్లెక్సిబిలిటీ ఈజ్ నథింగ్ బట్. దెన్ మోర్ ప్రైవసీ, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నది అది సేఫర్ ఫర్ యువర్ మనీ అని. అండ్ మోర్ ప్రైవసీ కూడా దాంట్లోకి మన అకౌంట్లో సంబంధించి ఏ డేటాని వితౌట్ అవర్ యాక్సెస్, వితౌట్ అవర్ పర్సనల్ గైడెన్స్ మనం ఎవరైతే కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు అండ్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయరు, అంత ప్రైవసీ ఇస్తారండి. సో డిసడ్వాంటేజెస్ ఏంటి ఉన్నాయో చూద్దాం. ఆఫ్షోర్ బ్యాంకింగ్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మైట్ బి హయ్యర్ రిస్క్ అంటే కొంతమంది లోకల్ కంట్రీలో ఫండ్స్ అనేవి అన్నెసరీగా బిజినెస్ పర్పస్ కాకుండా ట్యాక్స్ అనేది ఎక్కొట్టాలన్న ఉద్దేశంతో వాటిని వేరే కంట్రీ బ్యాంక్ అకౌంట్లో సేవ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇన్కమ్ అనేది లెస్ చూపించి తక్కువ ట్యాక్స్ అనేది పే చేస్తారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఆఫ్షోర్ బ్యాంకింగ్లో ఎక్కువ ఉంటాయండి. అదొక డిసడ్వాంటేజ్. నెగిటివ్ ఇంప్లికేషన్స్, సో ఎప్పుడైతే మనం ట్యాక్స్ అనేది ఎక్కొట్టి మన ఫండ్స్ అనేది ఫ్రాడ్గా వేరే కంట్రీలో మనం సేవ్ చేసుకుంటామో మన కంట్రీకి సంబంధించి డెవలప్మెంట్లో ఇట్స్ నెగిటివ్ ఇంపాక్ట్. దెన్ మోర్ డ్యూ డెలిజెన్స్ నీడెడ్, సో ఎక్కువ ప్రొసీజర్స్లో ఏదైనా సరే అవుట్ స్టాండింగ్స్ అనేవి ఎక్కువగా మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆఫ్షోర్ బ్యాంకింగ్ సంబంధించి మెరిట్స్ అండ్ డిమెరిట్స్. నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్ అనేది చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే కాన్సెప్ట్ అండి. నథింగ్ బట్ మొబైల్ బ్యాంకింగ్ రిఫర్స్ టు ద యూజ్ ఆఫ్ మొబైల్ డివైస్ టు క్యారీ అవుట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సమ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ బ్యాంక్స్. Mobile banking enables clients and users to carry out various transactions which may vary depending on the institutions. Nothing అండి, మొబైల్ బ్యాంకింగ్ అంటే మన మొబైల్లో ఆ బ్యాంకింగ్ సంబంధించి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మనం సర్వీసెస్ అనేవి బ్యాంకింగ్ సంబంధించి పొందడం. క్లియర్గా చెప్పాలంటే మొబైల్ బ్యాంకింగ్ అంటే అంతేనండి. ఆ మొబైల్ బ్యాంకింగ్ అనేది మన మొబైల్ ఉందండి, ఇప్పుడు నాది మొబైలే, నాది స్మార్ట్ ఫోన్ కాదు, నెట్ బ్యాలెన్స్ లేదు, నేను మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ వాడుకోవచ్చా అంటే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నా నాకు నెట్ బ్యాలెన్స్ కావాల్సిందేగా. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి అవైలబిలిటీ ఉంటేనే మనం మొబైల్లో ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి, మొబైల్లో బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి వాడుకోగలుగుతాం, ఇంటర్నెట్ అనేది ఉంటేనే. ఈ మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్స్ ఏమి ఉంటాయి, ఎలాంటి సర్వీసెస్ మనం వాడుకుంటామో చూద్దామండి. మొబైల్ బ్యాంకింగ్లో ఎక్కువగా మనం వాడుకునేది మినీ స్టేట్మెంట్ అండి. ఏటీఎంకి వెళ్ళో బ్యాంక్కి వెళ్ళో మన స్టేట్మెంట్ని చెక్ చేస్తూ వస్తారు. డైరెక్ట్గా మనం యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్గా అందులో పాస్వర్డ్ ఇచ్చి, ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే మన అకౌంట్లో మినీ స్టేట్మెంట్ కానీ చెక్ చేసుకోవచ్చు. అలానే అలర్ట్స్, ఇప్పుడు నా అమౌంట్ విత్డ్రా చేసినా డిపాజిట్ చేసినా వెంటనే మనకి మెసేజ్ వచ్చేస్తుందండి, దట్ ఈస్ ద అలర్ట్స్. అండ్ మానిటరింగ్ ఆఫ్ టర్మ్ డిపాజిట్స్, ఇంకేదైనా డిపాజిట్ సంబంధించి చెక్ చేసుకోవాలన్న టెన్యూరు, వాటి యొక్క డ్యూ డేటు, పేమెంట్స్
ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మానిటరింగ్ చేసుకోవచ్చు. యాక్సెస్ టు లోన్ స్టేట్మెంట్ అండ్ యాక్సెస్ టు కార్డ్ స్టేట్మెంట్. ఏదైనా డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయాలన్నా, బ్లాక్ చేయాలన్నా, పిన్ మార్చుకోవాలన్నా ఇవన్నీ త్రూ మొబైల్ యాక్సెస్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చండి. అండ్ దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్స్ అవైలబుల్ ఇన్ మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ సపోర్ట్స్. ఎక్కడ ఏటీఎమ్స్ అవైలబుల్ ఉన్నాయి, గూగుల్ సర్వీసెస్లో, గూగుల్లో మనం సెర్చ్ చేస్తే, నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే లొకేషన్స్ వస్తాయండి. లేదా యాప్ లొకేట్ చేస్తుంటే యాప్ డౌన్లోడ్లో కూడా నియరెస్ట్ బ్రాంచెస్ ఆఫ్ ద యాప్ అనేది చెక్ చేస్తున్నా సరే మనకు తెలుస్తుంది. అండ్ స్టేటస్ రిక్వైరింగ్ ఆఫ్ ద క్రెడిట్ ఇంక్లూడింగ్ మార్టేజ్, అప్రూవల్, ఇన్సూరెన్స్ కవరేజ్. ఏదైతే బ్యాంకింగ్ సంబంధించి మనం సర్వీసెస్ ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో చెప్పామో అవన్నీ కూడా పేమెంట్స్ కానీ, విత్ ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ కానీ, పేమెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఛార్జెస్ కానీ, ఈఎంఐస్ కానీ, వాట్ ఎవర్ త్రూ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద సర్వీసెస్ అండ్ ద సపోర్టింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మొబైల్ బ్యాంకింగ్ అండి. నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్ సంబంధించి ట్రాన్సాక్షన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏం లేదండి, రియల్ టైమ్ స్టాక్ అండ్ పోర్ట్ఫోలియో సర్వీసెస్. ఈ 2 సర్వీసెస్ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద కస్టమర్స్ లింక్డ్ అకౌంట్స్. ఇప్పుడు నా అకౌంట్ ఉందండి, నా అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి నేను ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, సేమ్ అకౌంట్కి నేను ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్ నుంచి ఆంధ్ర బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆంధ్ర బ్యాంక్ నుంచి వేరే అకౌంట్కి కూడా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, ఆర్టీజీఎస్. సింపుల్గా మనం ఏమని మాట్లాడతామంటే ఆర్టీజీఎస్. సో ఇట్ రిఫర్స్ టు ద ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ దట్ అలోస్ ఫర్ ద instantaneous transfer of money or securities. RTGS is the continuous process of setting payment on individual order basis without needing debits and credits across the books of central bank. నథింగ్ బట్ అండి, ఆర్టీజీఎస్ అనేది మెయిన్గా మనం వాడుకునేది దేంట్లో అంటే మనీ ఫండ్ ట్రాన్స్ఫర్ సంబంధించి మాత్రమే ఆర్టీజీఎస్ని ఎక్కువగా వాడుకుంటాం. దెన్ నెఫ్ట్కి సంబంధించి కూడా సేమ్ అండి. మనం ఆర్టీజీఎస్ ఎలా మాట్లాడుతున్నామో బ్యాంకింగ్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్లో ఆర్టీజీఎస్ ఒకటి, నెఫ్ట్ ఒకటి. నెఫ్ట్ అనేది ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అండి. త్రూ ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆర్బీఐ ఈ ఫెసిలిటీస్ అనేవి మనకు ప్రొవైడ్ చేసింది. మనం త్రూ నెఫ్ట్ ద్వారా బ్యాంకింగ్ సంబంధించి సర్వీసెస్ అన్నీ కూడా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేవి చేసుకోవచ్చు. నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్ఫర్, నెఫ్ట్ నథింగ్ బట్. సో ఎలక్ట్రానిక్స్ డివైజెస్ ద్వారా త్రూ నెఫ్ట్ అనేది మనం యాక్సెస్ చేస్తేనే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంత నుంచి మనం మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నాం. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? ఆర్టీజీఎస్లో కానీ నెఫ్ట్లో కానీ మనం బ్యాలెన్సెస్ అని ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ ఈ నెఫ్ట్కి సంబంధించి ఫ్యూచర్స్ ఏమున్నాయో ఒక్కసారి మాట్లాడదామండి. ఈ నెఫ్ట్ అనేది 24/7 365 డేస్ మనకి అవైలబుల్ ఉంటుందండి. ఎక్కువ ఛార్జెస్ అనేవి మినిమం ఛార్జెస్తోనే మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. అండ్ వాటి యొక్క ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వైడర్గా ఇది ఎక్కువగా వైడ్లీ అవైలబుల్ ఉంటుంది, చిన్న మొత్తంలో కాదు. పేమెంట్ షెడ్యూల్ పాసిబుల్ ఉంటుంది, లో కాస్ట్, చాలా లో కాస్ట్, అవైలబుల్ ఫర్ ఎనీ టైం. మ్యాక్సిమం ఏ టైంలో అయినా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ బెనిఫిట్స్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి అనేది మాట్లాడదామండి. డెబిట్ కార్డ్స్ అంటే నథింగ్ బట్ ఏటీఎం కార్డ్స్ అండి. ప్రీవియస్ కార్డ్లో ఏటీఎం కార్డ్ అనేవాళ్ళం, అప్పుడు అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే వాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అన్ని సర్వీసెస్కి అంటే స్వైపింగ్ కానీ లేదా ఏటీఎంలో విత్డ్రాయల్ కానీ పేమెంట్ కానీ దేనికైనా డైరెక్ట్ డెబిట్ కార్డు వాడి మనం చేస్తుంటున్నాం. త్రూ క్రెడిట్ కార్డ్ అంటే అందరికీ ఇవ్వరండి. ఎవరిదైతే సివిల్ స్కోర్ బాగుంటుందో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ని బట్టి, వాళ్ళ యొక్క పొజిషన్ సివిల్ స్కోర్గా వాళ్ళ పొజిషన్ని బట్టి కొన్ని బ్యాంక్స్ ఆ అకౌంట్ హోల్డర్స్కి క్రెడిట్ కార్డ్స్ అనేవి ఆఫర్ చేస్తాయి. సో డెబిట్ కార్డ్ అనేది నార్మల్గా ఏటీఎం బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏటీఎం కార్డ్ లాగా డెబిట్ కార్డ్ అనేది పొందొచ్చు. క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. డెబిట్ కార్డ్స్ అయినా క్రెడిట్ కార్డ్స్ అయినా యూసేజ్ ఇన్ నవేడేస్ అకార్డింగ్ టు ద లైక్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఫండ్స్ కానీ, స్వైపింగ్ కానీ, బ్యాలెన్స్ చెకింగ్ కానీ వీటిని ఎక్కువగా వాడుకుంటామండి. డెబిట్ కార్డ్స్లో ఎన్ని రకాల డెబిట్ కార్డ్స్ ఉంటాయో మాట్లాడదాం.
వీసా డెబిట్ కార్డ్, మాస్టర్ డెబిట్ కార్డ్, రూపే డెబిట్ కార్డ్. వీసా డెబిట్ కార్డ్ అనేది నథింగ్ బట్ ఏమీ లేదండి, లోకల్ డొమెస్టిక్ పర్పస్లో వాడుకోవడానికి వీసా డెబిట్ కార్డ్ అనేది ఇస్తారు. టైప్స్ ఆఫ్ కార్డ్స్, మాస్టర్ కార్డ్ అనేది వీసా కార్డ్, ఈ రెండు సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే కంపెనీ సర్వీసెస్ని నవేడేస్ రూపే డెబిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దెన్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్స్, వితౌట్ మనం స్వైప్ చేయాల్సిన నెసెసరీ లేకుండా జస్ట్ డ్రాగ్ చేస్తే, డ్రాగ్ కదండి, జస్ట్ దాన్ని ఏమంటారు, ఎస్ జస్ట్ మొత్తం వేవ్ ఇస్తే చాలండి, వితౌట్ టచింగ్ మన అకౌంట్ అనేది ఆథరైజ్ చేస్తాము. మనం ఓటీపీ ఎంటర్ చేసుకొని డైరెక్ట్గా కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ సర్వీసెస్ని వాడచ్చు. తర్వాత వీసా ఎలక్ట్రానిక్ డెబిట్ కార్డ్స్, మాస్ట్రో డెబిట్ కార్డ్స్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ డెబిట్ కార్డ్స్, డిఫరెంట్ కంపెనీస్ మనకు ప్రొవైడ్ చేసే డెబిట్ కార్డ్స్ అండి ఇవి. సో డెబిట్ కార్డ్ సంబంధించి ఛార్జెస్ అనేవి కంపెనీ టు కంపెనీ కొంత వేరియేషన్ అనేది, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఉంటాయండి డెబిట్ కార్డ్స్లో. అండ్ రూపే డెబిట్ కార్డ్ అనేది డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ పర్పస్కి వాడుకోవచ్చు. పర్టికులర్గా కొన్ని వీసా ఎలక్ట్రానిక్ కానీ మాస్ట్రో కానీ కొన్ని స్టేట్స్లలో లేదా కొన్ని బ్యాంకింగ్ సంబంధించి లిమిటేషన్స్ ఇస్తాడు అవైలబిలిటీలో, అవి చెక్ చేస్తుంటే సరిపోతుందండి. అండ్ క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడదాం. క్రెడిట్ కార్డ్ అనేది మన యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి మనకు క్రెడిట్ కార్డ్ అనేది ఆఫర్ చేస్తారు. వాటి యొక్క లిమిట్ అనేది చిన్న మొత్తంతో స్టార్ట్ అయ్యి పెద్ద మొత్తంలో మన యూసేజ్ని బట్టి పెంచుకుంటూ వెళ్తారండి. అందులో స్పెసిఫిక్గా మాట్లాడేది స్పెసిఫిక్ పర్పస్ కోసం వాడే కార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ అన్నిటికీ సిమిలర్గా వాడతాను అంటే జనరల్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటా, కానీ పర్టికులర్గా నేను ట్రావెల్కి మాత్రమే క్రెడిట్ కార్డ్ వాడతాను, కొన్ని ఎంటర్టైన్మెంట్ వాడతాను, షాపింగ్కి వాడతాను, ఫ్యూయల్కి వాడతాను అని పర్టికులర్ పర్పస్తో అయితే ఆ పర్టికులర్ పర్పస్ రిలేటెడ్ కార్డు మనం తీసుకున్నట్లయితే దాంట్లో వచ్చే మనకి రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకునేటప్పుడు ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుందండి. అండ్ దాని ఛార్జెస్ ఆ పర్టికులర్ పర్పస్టే కాబట్టి తక్కువ ఉంటుంది. ఆ పర్పస్ కాకుండా వేరే పర్పస్ కూడా మనం వాడుకోవచ్చు కానీ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. అలాంటిది ఏంటో చూద్దాం. ట్రావెల్ క్రెడిట్ కార్డ్స్ అండి. ట్రావెల్ అంటే మ్యాక్సిమం ఎయిర్లైన్స్ ట్రావెల్స్ రిలేటెడ్గా మనం ఏదైనా టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ సర్వీసెస్, ట్రావెల్ క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ వాడతాము. వాటిలో వచ్చే రివార్డ్ పాయింట్స్ అనేవి రిడీమ్ చేసుకునేటప్పుడు మనం ఏదైనా ట్రావెల్స్ సంబంధించి టికెట్ బుక్ చేసుకోవడానికో లేకపోతే ఎయిర్లైన్స్లో మనము బోర్డింగ్ తీసుకోవడానికో లేకపోతే మన యొక్క లగేజ్ని చెక్ చేయించుకోవడానికో ఇలాంటి చోట మనం వాటిని రిడీమ్ చేసుకోవచ్చు. దెన్ ఎంటర్టైన్మెంట్, షాపింగ్ చేయడానికో లేదా సినిమా టికెట్ల బుకింగ్తో ఇట్లాంటి వాటికి మాత్రమే నేను వాడతాను అన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటా. వాటికి వచ్చిన పాయింట్స్ని కూడా నేను వాటి పర్పస్తో రిడీమ్ చేసుకుంటా. ఇదేంటంటేనండి, ఇప్పుడు నేను ఎంటర్టైన్మెంట్ వచ్చిన పాయింట్స్ని ఎంటర్టైన్మెంట్కి రిడీమ్ చేస్తుంటే అది 10% వరకు వాడుకోవచ్చు అనుకుందాం. అదే ఎంటర్టైన్మెంట్ కాకుండా వేరే చోట నేను రిడీమ్ చేసుకోవాలనుకుంటే ఆ యొక్క వాల్యూ అనేది 2-3% పడిపోతుంది. కాబట్టి ఏ పర్పస్కి వాడేవాళ్ళు ఆ పర్పస్ రిలేటెడ్ కార్డ్స్ అనేది చూస్ చేసుకుంటారు. ఫ్యూయల్ కార్డ్స్, పర్టికులర్గా పెట్రోల్ యూజ్ చేసే వాళ్ళు మాత్రమే క్రెడిట్ కార్డ్ కొట్టిస్తారు, క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటారు. అండ్ బిజినెస్ క్రెడిట్ కార్డ్, ఇట్స్ జనరల్ కార్డ్ అని అన్ని పర్పసెస్కి వాడతారు. అండ్ ఇన్సూరెన్స్ క్రెడిట్ కార్డ్స్, స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ అంటే స్టూడెంట్స్ కూడా క్రెడిట్ కార్డ్ ఇస్తారా అంటే కొందరు హైయర్ లెవెల్ ఎడ్యుకేషన్స్ చదివాలి అని చెప్పి వేరే చోటకి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్ని పెట్టి నామినీని కానీ సెక్యూరిటీ అనేది చూపిస్తే స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఫార్వర్డ్ చేస్తారండి, ఇస్తారండి. సో ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద థర్డ్ యూనిట్ అండి, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్. థ్యాంక్ యూ.